నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. వెలిగొండ ప్రాజెక్టుని జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం. గవర్నర్ను కలిసిన వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. గుంటూరు పర్యటనలో జగన్ కి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆవేదన. మాజీ సీఎం జగన్ కి ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని ప్రశ్నించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కి ఎలాంటి భద్రత తగ్గించలేదు అని వ్యాఖ్య. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అత్యంత వెనుకబడిన వారు ఉన్న చోట ఉన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. 1996లో భూమి పూజ చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, వెలిగొండ ప్రాజెక్టు 2014లో 38% పూర్తయిందని చెప్పారు. జగన్ 2019లో అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందని చెప్పారు. కానీ జగన్ పాపాలు వెలిగొండ పాపాలుగా మారాయని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ పూర్తి చేస్తా అని దఫదఫాలుగా చెప్పుకుంటూ వచ్చారని విమర్శించారు. వెలిగొండ ప్రశ్నార్థకమైన పరిస్థితిలో జగన్ జాతికి అంకితం చేశారని, అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని హెలికాప్టర్ పర్యటనలు చేసి జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయాక మేం వేసిన రోడ్లపై ప్రయాణిస్తున్నారని అన్నారు. 4,000 కోట్లు ఖర్చు పెట్టి నిరంతరం 2 ఏళ్లు పనిచేస్తేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి అంటే దగ్గర 1,15 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని, గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని శాసన మండలి వైసీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసుకునేలా చేయాలి, కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు తమకు తెలుసునని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ పర్యటన కార్యక్రమంలో పోలీసుల వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎంగా వైఎస్ జగన్ కి Z+ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఎక్కడికైనా వెళ్తే అక్కడ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. కానీ గుంటూరు పర్యటనలో ఒక కానిస్టేబుల్ కూడా కనిపించలేదని అన్నారు. వైఎస్ జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందని, తమ ఆందోళనని గవర్నర్కి తెలియజేశామని అన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్ని కోరటం జరిగిందని చెప్పారు. తమ ఫిర్యాదుకి గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. గత 5 ఏళ్లలో తమ హయాంలో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా పోలీస్ భద్రత కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మా పార్టీ తరఫున అందరం కలిసి డెలిగేషన్ కలవడం జరిగింది. కారణం నిన్నటి రోజున మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చియార్డుకి పోయి అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని నిన్నటి రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు. ఆ నేపథ్యంలో ఆయనకున్న జడ్జెస్టు ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, ఇది మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. జగన్కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కి ఎలాంటి భద్రత తగ్గించలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదని విషయం తెలీదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడు లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరపున పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే కార్మికులకి ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతో ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అటువంటి లక్ష్యాలకి విఘాటం కలిగించే విధంగా ప్రవర్తించే వైద్యులు, సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు, సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తదుపరి 5 వైద్యుల్ని, 4 అవుట్సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు, సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వలన ఆ ఆసుపత్రిలో ఓపీ గరిష్టంగా 50 కూడా లేదని చెప్పారు. అయితే వీరిని సస్పెండ్ చేసిన తదుపరి ఓపీ 170కి పెరిగిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులు విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపటం వలన ఆ ఆసుపత్రిలో చాలా మంచి వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని అన్నారు. అక్కడ ఓపీ దాదాపు 350 దాకా ఉందని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఈఎస్ఐ వైద్యులు, సిబ్బంది
పైన వేటు తప్పదని చెప్పారు. సోర్సింగ్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. పలు చోట్ల నుంచి అంత హార్ష్గా ఎందుకుండా ఉన్నారు అనే ప్రశ్నలు వెలువరుస్తూ ఉన్నారు. దానికి కారణం ఒకటే, నవంబర్ 10వ తారీఖున కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళని కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. ఆ రోజునే అక్కడ సిబ్బందిని అంతా మా డైరెక్టర్ గారు ఒక చోటకి చేర్చి, ఇది కరెక్ట్ కాదు, మీరు విధులకు సరిగ్గా హాజరు కావట్లేదు, మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వెంటనే చెప్పడం జరిగింది. ఆ రోజున మాత్రం మేము ఎవరం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కంటిన్యూస్గా సుమారు 3 సార్లు మళ్ళీ వాళ్ళని వాన్ చేయడం కూడా జరిగింది. ఎలా ఉందంటే వ్యవస్థ, మేము అక్కడికి వెళ్ళేలోగానే మేము వస్తున్నామన్న ఇంటిమేషన్ వాళ్ళకి అంది, మరి వెంటనే హాస్పిటల్ నుంచే కొన్ని ఫోన్లు వెళ్ళటం, మేము వెళ్ళేసరికి అక్కడికి హాజరవటం జరుగుతూ ఉంది. ఇది వెంటనే ఈ విషయాన్ని అశ్రద్ధ వహిస్తున్నారని మేము అక్కడికి వచ్చి ఓపీని బట్టి ఒక అవగాహనకు వచ్చి, నేను ఒక్కడనే వెళ్ళాలని సామాన్యుడి కింద అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే అక్కడ పేషెంట్ని పట్టించుకోకుండా సుమారు ఓ బ్లడ్ టెస్ట్కి 5 hours పట్టడం టైము. అదేవిధంగా అక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది 36 నుంచి 50 మించి ఈ మధ్యకాలంలో అక్కడ ఓపీ, అంతకు మించి ఓపీలు అక్కడ నమోదు కావట్లే. అది గమనించి మేము సడన్ రైడ్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఇంకా ఆ టైం మేము వెళ్ళిన టైంకి 10 నిమిషాల ముందే వచ్చారు. అంటే మేము సుమారు 12:30-1 గంటకి వెళ్తే 1 గంట ముందుకు వచ్చిన జనాలు కూడా ఉన్నారు. మరి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రత ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. నగరంలో పలు పాఠశాలలు, షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ టెస్టింగ్విష్ సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా వంటి విషయాలపై పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే భయభ్రాంతులకి లోనవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సిబ్బందిని ప్రజలు ఎలా కాపాడాలి వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందికి, విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఫైర్ ఎగ్జిట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సక్రమంగా ఉన్నాయి, లేదా అగ్ని ప్రమాదక నివారక చర్యలు పటిష్టంగా పాటిస్తున్నారా లేదా వంటి విషయాలపై క్షుణ్ణంగా ఆరా తీశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ఆదాని గ్రీన్ ఎనర్జీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు నిమిత్తం విద్యుత్ ఒప్పందాలకి కూటమి ప్రభుత్వం వెంటనే బహిరంగం చేయాలని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విద్యుత్ ఒప్పందం అవినీతితో కూడుకుపోవడంతో ప్రజలపై భారాలు ఎక్కువగా ఉన్నాయని, ఒప్పందాలని రద్దు చేయాలని కోరారు. నగరంలో బెల్లపు సోపన అదృశ్వరరావు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక సభ్యులు ఆంజనేయులు, సాంబిరెడ్డి మాట్లాడారు. ఒప్పందాలని రద్దు చేసుకోకపోవడం వలన 29,000 కోట్ల
కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాని కోసం ఈ ఒప్పందాలని రద్దు చేయకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని చెప్పారు. టెక్నికల్ అభివృద్ధి వలన సోలార్ ఇండో పవర్ ధర నానాటికి పడిపోతున్న నేపథ్యంలో విద్యుత్ ఒప్పందాలని 25 సంవత్సరాలు దీర్ఘకాలానికి ఒప్పందం చేసుకోవడం ద్వారా వినియోగదారులపై భారం పడుతుందని చెప్పారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆదాని గ్రీన్ ఎనర్జీస్ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్తుని కొనడానికి సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం అవినీతితో కూడుకున్నటువంటిది. దీన్ని రద్దు చేయాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా మేము దాన్ని డిమాండ్ చేసాం. మేమే కాదు, రాష్ట్రంలో చాలామంది డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడే కాదు, పార్లమెంట్లో కూడా ఈ విషయం మీద స్పందించినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏమిటంటే, ఒకవేళ ఈ ఒప్పందాన్ని కనుక ఇప్పుడు రద్దు చేసుకుంటే 2,900 కోట్ల రూపాయల దాకా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, అందుకనే ఆలోచిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇదే ప్రభుత్వ పెద్దలు అంతకుముందు ఎన్నికల ముందు ఆ సందర్భాల్లో చెప్పింది ఏమిటి అని చెప్పానంటే, ప్రజల మీద ఈ ఒప్పందాల వల్ల 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు 2,900 కోట్ల రూపాయలు ప్రజల వాళ్ళకి కట్టి దీన్ని రద్దు చేసుకొని ప్రజలను తప్పించటమా, ఈ భారాల నుంచి తప్పించడమా, లేదు వాళ్ళ కోసం ప్రజల మీద భారాలు వేయటం అన్నది ఇప్పుడు ప్రభుత్వం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఆదానీని రక్షించడం కోసం, ఆ ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడం కోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అయితే ఇందులో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవన్నీ నోటి మాటలొద్దు. ఊరక అన్ని వేల కోట్లు పడుతుంది, ఇన్ని వేల కోట్లు పడుతుందని ఈ నోటి మాటలొద్దు. మీరు దాన్ని ఆ ఒప్పందాలన్నింటినీ కూడా వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ చూస్తారు. మీరు అవి దాచిపెట్టేసి సింపుల్గా మీరు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ మనం రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అనేక దీర్ఘకాలిక ఒప్పందాలు సోలార్ పవర్ కంపెనీలతో చేసుకోవడం జరిగింది. మేము కూడా ఒకప్పుడు అడిగాం డిపార్ట్మెంట్ని, అడిగితే మీరు కనుక సప్లై చేస్తే యూనిట్కి 10 రూపాయలు ఇస్తామండి అని అన్నారు. సరే, మేము ప్రాజెక్ట్ రిపోర్టు ఇవన్నీ కూడా రెడీ చేసేసి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రిపోర్టు తీసుకెళ్ళడానికి ఒక 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. అప్పుడు వెళ్తే ఇప్పుడు 6 రూపాయలే ఇస్తామండి అన్నారు. అంటే ఏంటి, విదిన్ 1 ఇయర్లోనే సగానికి సగం పడిపోయింది. మరి ఆ టైంలో సుమారు 5 రూపాయలు 6 రూపాయల మధ్యన వాళ్ళు 25 సంవత్సరాలకే దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నారు. దీంట్లో ఆ 25 సంవత్సరాలే రావడానికి గల కారణం ఏంటంటే, ప్రధానంగా ఈ సోలార్ ప్లేట్స్ అనేవి లైఫ్ టైం 25 సంవత్సరాలు పనిచేస్తే తర్వాత కూడా కొంత పనిచేయచ్చు. 25 సంవత్సరాలు అవి యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే మొత్తం లైఫ్ టైం అగ్రిమెంట్ అంతా కూడా గవర్నమెంట్దే. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది వైసీపీ. వాళ్ళు సుమారు 2 రూపాయలు 2.5 మధ్యలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళు దీర్ఘకాలిక ఒప్పందాలే. అంటే ఒక పీరియడ్ అయిపోయి ఇంకో పీరియడ్ వచ్చేసరికి మళ్ళీ సగానికి సగం పడిపోయినాయి. ఆ విధంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డౌన్ అవుతున్నాయి తప్పితే ఇవి పెరిగేది లేదు. అటువంటి ఇప్పుడు అంత దీర్ఘకాలిక ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు అంటే, ఒక విధంగా ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూలు మాకు తెలిసింది. సెకీని స్థాపించి దాని ద్వారా తన స్థలాన్ని పొరుగున ఉన్న బొబ్బూరి భూపాల్ చౌదరి బొగ్గు షరతులు కబ్జా చేశారని సాయి అన్నా గార్డెన్స్ యజమాని గుండా అజయ్ కుమార్ ఆరోపించారు. కిరాయి రౌడీలతో స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తనని బెదిరింపులకి గురి చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపణలు గుప్పించారు. భవానీపురం కృష్ణా తీరానున్న సాయి అన్న గార్డెన్స్ దక్షిణం వైపున స్థలాన్ని పొరుగునున్న బొబ్బూరి భూపాల్ చౌదరి బొగ్గు షరతు ఆక్రమించుకున్నారని గార్డెన్ యజమాని గుండా అజయ్ ఆరోపించారు. కిరాయి రౌడీలను తెచ్చి తమను
బెదిరించి తమ గార్డెన్ స్థలాన్ని కొంతమేర దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని తెలియజేశారు. తనకు గుండె బైపాస్ సర్జరీ జరిగిన సమయాన్ని ఆసరాగా తీసుకుని వారు తమ స్థలాన్ని కబ్జా చేశారని తెలిపారు. దీనిపై తను కోర్టును ఆశ్రయించగా కేసు పెండింగ్ లో ఉందని తెలియజేశారు. అధికారులు నిజానిజాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. శాటిలైట్ సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసుకున్నామని, అయితే ఆ ఒప్పందాన్ని తప్పి వారు తమ స్థలంలోకి వచ్చారని తెలిపారు. లాయర్ అడ్వకేట్ ఈ సాయన్న గార్డెన్స్ కళ్యాణ మండపం నిర్వాహకులనే. ఇది మాదే కట్టి ఈ స్థలం మేము కొని 40 సంవత్సరాలు అయింది. ఈ కళ్యాణ మండపం కట్టి 25 సంవత్సరాలు అయింది. ఇది ఏంటంటే ఇది అందరికీ, పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి తక్కువ అద్దెతో దాన్ని ఇచ్చేస్తున్నాం. మేము అందరికీ అందుబాటులో ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మాకు ఇక్కడ దక్షిణ వైపు అంటే మేము రేగులు కట్టగా ఇంకా అవతలకి మా స్థలం ఉంది. దాదాపు ఒక 20 అడుగుల స్థలం ఉంది. పక్కన వాళ్ళు వచ్చి బొబ్బూరు భూపాలని అతను దౌర్జన్యంగా వచ్చి మాదని చెప్పి ఇది చేస్తున్నాడు. అతను అంతకుముందు కూడా ఇచ్చేస్తే సర్వే చేయించాడు, శాటిలైట్ సర్వే చేయించి మాకు అతను ఎంతవరకు ఉందో అతను చూపించారు వాళ్ళు. అక్కడ వరకు సరే మీరు గోడ కట్టుకోండి అని చెప్పి అని కూడా నేను తర్వాత ఊళ్ళో ఉండట్లేదు, తర్వాత వస్తానని చెప్పి, తర్వాత మళ్ళా మా ఇదయిన తర్వాత మళ్ళా వచ్చి మాదే ఉంది ఇదే అని చెప్పి మళ్ళా దౌర్జన్యం చేసి కిరాయి రౌడీలతో వచ్చి దౌర్జన్యం చేసి ఆక్రమణ చేసి రేకులు కట్టడం, గోడ ఇచ్చేయడం చేస్తున్నాడు. దానికి నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇది ఓఎస్ నెంబర్ 439/2024. ఇదిగోండి, కోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా కూడా దౌర్జన్యం చేసి ఇది చేస్తున్నాడు. తర్వాత మొన్న 3 రోజుల కిందట పోలీసు వారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. శాటిలైట్ ద్వారా నేను చేయించుకుంటాను, ఇది ఈ కొలతలు రావు సరిగ్గా, నాకు ఆ విధంగా అయితే కరెక్ట్గా వచ్చింది అని చెప్పి ఆయనే పిలిపించుకున్నాడు. శాటిలైట్ ద్వారా నేను చేయించుకుంటానని చెప్పి రావడం జరిగింది. వాళ్ళు సుమారుగా 5 గంటల నుండి మొత్తం అంతా సర్వే చేశారు. వాళ్ళు కూడా యథావిధిగా డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు కూడా చైన్ లింక్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది, ఇక మీరు అవతలకి జరుపుకోండి. తర్వాత అంటే ఆయన చెప్పారు, చెప్తే నాకు కొన్ని పనుల మీద హైదరాబాద్లో వెళ్ళాలని చెప్పి ఈ విధంగా నేను వచ్చాక మాట్లాడుకుందాం, నా విధంగా కట్టుకుందాం, ఎందుకంటే శాటిలైట్ నేను చేయించుకున్నాను కాబట్టి యథావిధిగా నాకు వచ్చింది కాబట్టి ఇంక నేను దాంట్లో ఇది రాను, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టను, నేను ఆ విధంగా చేసుకుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడైతే ఈయనకి బైపాస్ జరిగిందో అజయ్ కుమార్ గారికి, మళ్ళీ ఆయన బయటికి రాలేడు. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం కరెక్ట్గా కబ్జా చేయొచ్చు అని చెప్పి మళ్ళీ యథావిధిగా ఆయన, ఎందుకంటే ఆయన స్థలం కాదు ఇది, ఈ విధంగా రావడం కబ్జాలు చేయడం ఆయన కొత్త కాదు, ఎప్పుడు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగా ఇది ఏవైతే బైపాస్ చేసుకున్నాడు కాబట్టి ఆయన పోరాటం చేయలేడు అని చెప్పి ఈ విధంగా మొత్తం ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా తడబడిపోతుంది. ఆయనకి చిన్న సుమారుగా 9 గంటలు సర్జరీ జరిగిందండి. అసలు ప్రాణం పోయే పరిస్థితి, బయటకు వచ్చారు. ఈరోజు ఆయన ఎంత కూల్గా ఉంటేనే ఆయన ఆరోగ్యం కొద్దిగా ఉండుద్ది. కొద్దిగా ఇబ్బంది టెన్షన్ పెట్టినా సరే ఆయనకి ఆరోగ్యం దెబ్బతిన్నది. కాబట్టి మీ ద్వారా అది పోలీసు వ్యవస్థ. ప్రకృతి వ్యవసాయంలో గత 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగ సమస్యల పరిష్కారాలను చేయాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా సెల్ ఫోన్లు అందించి 35,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి PF, ESA సౌకర్యం కల్పించి HR పాలసీని అమలు చేయాలని కోరారు. మహిళలకి పని భద్రత కల్పించి ఫీల్డ్లోనికి వెళ్లడానికి వాహనాలు సబ్సిడీ కింద అందించాలని సూచించారు. ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా
ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది. అందులో భాగంగా తీర్మానాలను, వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2016 సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో 14,800 మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యమై ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగి తరపున చొప్పున ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. అయితే వీరు దాదాపు అంటే కనీస వేతనాలు వీరికి లేవు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేదు. అంటే అనేకంగా పని భద్రత లేకుండా మహిళలు కూడా అత్యధికంగా ఈ పథకంలో భాగస్వాములై పనిచేస్తా ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరదీయడంలో ఈరోజు కూడా భాగస్వాములైనటువంటి ఉద్యోగుల సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే నేచురల్ ఫార్మింగ్ పైన ఒక తిరుపతి జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వగ్రామము. మేము 2016లో ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది 16,000 మంది దాకా ఈ ప్రోగ్రామ్ నందు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వంలో మాకు ప్రకృతి వ్యవసాయం తరఫున చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కనీసం ఎక్కడ మా వాళ్ళు చెడిపోతే కనీసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేని పరిస్థితుల్లో మేమున్నాము. కనీసం ఉద్యోగ భద్రత లేదు, మరియు హెచ్ఆర్ పాలసీ లేదు. కనీసం గవర్నమెంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా 16,000 మంది మేము ఒకటే కోరుకున్నాము, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సెక్టార్ గా తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ఇంతమంది పెద్ద ఎత్తున మన ఏఈటీసీ ద్వారా లోక్సభ మన బడ్జెట్ సమావేశాలకి భారీ ఎత్తున ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని, అదేవిధంగా మా యొక్క సమస్యలను మీకు విన్నవించుకుంటున్నాము. గౌరవప్రదమైన చంద్రబాబు నాయుడు గారు మా యొక్క సమస్యలను మీరు ప్రభుత్వంలో అమలు చేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాము. ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, అలాగే ఈ సంఘానికి కూడా గౌరవ అధ్యక్షులు. ఇది ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు జర్మనీ, జపాన్కి సంబంధించినటువంటి దీనిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం చాలా దురదృష్టకర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. పనిగంటలు ఉండవు, కనీస వేతనాలు ఉండవు, వేధింపులు, ఏమి చెప్పుకోవటానికి వీలుపడదు, మాట్లాడటానికి వీలు. అలాగే దాదాపు 15,000 మంది పనిచేస్తూ ఉంటే దీనిలో సగభాగానికి పైగా 7,500 మంది దాకా 7,000 దాకా మహిళా కార్మికులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు, చెప్పుకోవటానికి వాళ్ళు అనుమతించరు అధికారులు. వీటన్నిటికీ వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఈ అన్ని విషయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి, దీనికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోవటం, అధికారుల దగ్గర వీటన్నిటిని కూడా విన్నవించటం, సమస్య సానుకూలంగా పరిష్కారం అయితే ఓకే, లేకపోయేటైతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు వర్కర్స్. మార్చి మొదటి వారంలోనే అవసరమైతే దేశవ్యాప్తంగా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను కేంద్రీకరణ దిశగా తీసుకువెళుతూ దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానంలో భాగంగా తీసుకువస్తున్న ప్రతిపాదనలు ప్రాథమిక సూత్రాలని ఉల్లంఘించడమేనని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ల నియామకం కేంద్రీకరించే దిశగా చేసే నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో మార్చి 27న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడారు. రాజ్యాంగం రాష్ట్రాలకి కల్పించిన
హక్కులను కాలరాయటమేనని, రాజ్యాంగ హక్కులను హరించే దిశగా యూనివర్సిటీలను కాషాయీకరణ వైపు తీసుకువెళ్లటమేనని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముసాయిదాను విద్యార్థి లోకం తిప్పికొట్టాలని, ఇది ప్రైవేట్ యూనివర్సిటీల ప్రోత్సాహకానికి బ్యూరోక్రాట్లు, పరిశ్రమలకి సంబంధించిన వారిని వీసీలుగా నియమించే విధంగా నిబంధనలు సడలింపు చేయటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు సందెపోగు ఉదయ్ కుమార్, భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిని. భారతదేశ వ్యాప్తంగా విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కుట్ర చేస్తా ఉంది. దీన్ని విద్యార్థి లోకం తిప్పికొట్టాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే భారత జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా 34 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం ఉందో అది తిరోగమనానికి, విద్యార్థులను యూనివర్సిటీలను కాషాయీకరణ చేయడానికే ఈ యొక్క విద్యా విధానం తోడ్పడుతుంది. కానీ ఏమాత్రము విద్యను శాస్త్రీయ పరంగా కానీ, శాస్త్రీయ విద్యను అందించడానికి కానీ, విద్యలో రావాల్సిన అనూహ్యమైన మార్పులు కానీ రావడానికి ఈ యొక్క విద్యా విధానం చోటు చేసుకోవట్లేదని, అదేవిధంగా 1956లో స్థాపించినటువంటి యూజీసీ ఏదైతే యూజీసీ ఏర్పాటు చేశారో ఆ యూజీసీ చట్టంలో ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ల నియామకానికి రాష్ట్రాల హక్కులలో ఏమాత్రం రాష్ట్రాల అభిప్రాయాలు లేకుండా, సర్చ్ కమిటీలు లేకుండా కేవలం కేంద్రమే దాన్ని కేంద్రీకృతం చేసుకొని కేంద్ర గుప్పెట్లో కనుసన్నల్లో పెట్టుకొని రాష్ట్రాల హక్కులను కాలరాయటమేనని తక్షణమే ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను కల్పిస్తూ ఆ యొక్క యూజీసీ ముసాయిదాను తక్షణమే విత్డ్రా చేసుకోవాలని, ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ లో ఏదైతే కొఠారి కమిషన్ చూయిస్తుందో జాతీయ స్థూల ఉత్పత్తిలో 6% ఇంతవరకు కేటాయించకుండా కేవలం 3.5% నేటి బడ్జెట్ లో కూడా కేటాయిస్తూ విద్యను తప్పుదోవ పట్టిస్తూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అత్యధిక ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆ యొక్క విద్యా విధానానికి సంబంధించిన బడ్జెట్ విషయం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వన్టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాత శివాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో నటరాజన్ షణ్ముఖం తెలిపారు. ఉత్సవాలలో భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. తోపులాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. వన్టౌన్లోని పాత శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఆలయ ఈవో నటరాజన్ షణ్ముఖం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి కళ్యాణోత్సవం, రథోత్సవం, ప్రత్యేక పుష్పయాగం వంటి ప్రత్యేక కార్యక్రమాలని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తోపులాటలు లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పారు. మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ పాత శివాలయంగా పిలువబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే 23వ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు స్వామివారి కళ్యాణ శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా 26వ తారీఖు రాత్రి 11:30 గంటల నుంచి మరునాడు వరకు స్వామివారికి లింగోత్పకాల అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో స్వామివారికి, అమ్మవారికి, అలాగే వీరభద్ర స్వామికి, అమ్మవారికి ఏకపీఠంలో కనికా పరమేశ్వరి వారి సత్రం కమిటీ వారి ద్వారా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వేద స్వస్తి కూడా జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి మరునాడు 27వ తారీఖు ఉదయం 7 గంటల వరకు వేద స్వస్తి జరుగుతుంది. అలాగే స్వామివారి లింగోత్పకాల అభిషేకం 3 కార్యక్రమం ఒకే
టైంలో జరుగుతుంది. ఆ భక్తులకు అలాగే 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రథోత్సవ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర స్వామి, బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, వసంత మల్లికార్జున స్వామి ముగ్గురు దేవతామూర్తులు కూడా ఊరేగింపు రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. భక్తులకి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైను, మంచినీటి సదుపాయం, అలాగే ప్రసాదం, విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ, శానిటేషను అన్ని కార్యక్రమం కూడా దగ్గరుండి అన్ని చేసుకుంటున్నాం. క్యూ లైన్ ఇంపార్టెంట్, అలాగే శానిటేషన్ కూడా ఇంపార్టెంట్ వహిస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కావున భక్తులు ಎಲ್ಲರೂ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అలాగే లింగోత్సవ అభిషేకంలో కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకి పాత్ర కాగలరని దేవాదాయ శాఖ తరపున సభాపతి దృశ్య ఓ నమో నమః. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ధర్మరాజు ప్రతిష్ఠ గావించిన ఈ పాత శివాలయంలో చాలా విశేషం. శివరాత్రి మహోత్సవం అనేది ఎన్నో శివాలయం ఉన్న ఈ శివాలయంలో చాలా విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. ప్రాతకాలం ఉదయం 3 గంటల నుంచే పవిత్రమైన కృష్ణానది స్నానం చేసి కొన్ని వేలల్లో భక్తులంతా కూడా వచ్చి ఈ శివాలయంలో అనాదిగా ఈ శివాలయంలో దర్శనం చేసుకునే అలవాటు ఉన్నది. ఈ ఎన్నో శివాలయం ఉన్న పాత ధర్మరాజు ప్రతిష్ఠ కాంచిన ఈ శివాలయం చాలా విశేషం. మా కార్యనిర్వహణాధికారులు కూడా శైవాగన ప్రకారం విశేషంగా పూజా కార్యక్రమాలంతా కూడా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఉదయం ప్రాతకాల 2 గంటలు విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు నగరోత్సవం అయిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఉదయం నుంచి అభిషేకం విశేషంగా జరుగుతుంది. భక్తులకి అన్ని సదుపాయాలు చేశారు. ఈవో గారు చాలా విశేషంగా ప్రసాద వితరణ కానీ కాళ్ళు కట్టుకోవడానికి పంపు కూడా బయట పెట్టారు. చక్కగా వాళ్ళు పవిత్రంగా లోపలికి రావాలని భక్తులు విశేషంగా చేశారు. ఆ రోజు రాత్రి శివ కళ్యాణం, వేద పండితులు ఒక వేద ఘోషణ అంటే శ్వాసం ఈశ్వరుడికి శివో వేద వేదాధ్యాయి సదాశివ అంటారు. శివుడికి ఆక్సిజన్ మాట వేదం. అటువంటి వేద ఘోషణ వేద పండితులు యావత్ భారత్ మన ఆంధ్రదేశం అంతా కూడా పండితులు వచ్చి ఈ మహాశివాలయంలో రాత్రి అహోరాత్రే పార్శ్వే అని రాత్రంతా కూడా వేద ఘోషణ స్వామివారు వింటారు. ఒక పక్క శివ కళ్యాణం, ఒక పక్క లింగోద్భవ కాలంలో మహాన్యాస రుద్రాభిషేకం విశేషంగా ప్రధాన అర్చకులచే విశేషంగా నిర్వహిస్తారు. ఈ భక్తులంతా కూడా ఈ మహాశివరాత్రిని పాల్గొని శివకేశవులు ఇక్కడ ఇది హరిహర క్షేత్రం అంటారు. ఈ శివాలయాన్ని శివ హరులు ఆశీస్సులు భక్తులంతా కలగాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాం. సంపత్ కుమారాచార్యులు వారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు కె భార్గవ్ ఆరోపించారు. కేబినెట్ మీటింగ్ లో నిరుద్యోగులకి వాలంటీర్లకి జీవో విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిరుద్యోగ యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గురువారం అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు కె భార్గవ్ మాట్లాడారు. ఈ నెల 6 నుంచి 9 వరకు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జరిగాయని, ఈ మహాసభలలో యువత సమస్యలపై అనేక తీర్మానాలు చేశామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి యువతని మోసం చేసిందని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వ సంస్థల్లో ఉన్న 3,25,000 ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని అన్నారు. వాలంటీర్లు అందరినీ విధుల్లోకి తీసుకుని గౌరవ వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పారు. 24న జరిగే కేబినెట్ మీటింగ్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్, వాలంటీర్లకు జీవో విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు శ్రీరామ్ రవికుమార్, సహాయ కార్యదర్శి సింగంశెట్టి మోహన్ ప్రసాద్, ఏఐవైఎఫ్ నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ లంకే సాయి, నగర నాయకులు పి హరీషు, కె సూరిపాపు, ఎస్కే నాగుర్వలి తదితరులు పాల్గొన్నారు. భార్గవ్ విజయవాడ నగర అధ్యక్షుడిని. ఇవాళ ఈ నెల శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభల్ని 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరపడం జరిగింది. ఈ మహాసభల్లో ఏఐవైఎఫ్ గా ఇవాళ యువతకి నిరుద్యోగ సమస్యల మీద పెద్ద ఎత్తున ఇవాళ తీర్మానించుకోవడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తుంది. ఈ 8 నెలల్లో నిరుద్యోగుల్ని పెద్ద ఎత్తున మోసం చేశారు. ఇవాళ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఎక్కడ యువతకి గ్యారంటీ అని చెప్పేసి ఇవాళ మీ ఏఐఎఫ్ గా ప్రకటిస్తున్నాం. ఇవాళకి 8 సంవత్సరాలు అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ వదిలి. ఇవాళకి డిఎస్సి నోటిఫికేషన్ వదలక ఎంతో మంది కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకొని మగ్గిపోతున్నారు. లక్షల మంది లక్షల రూపాయలు వేచిచ్చి ఇవాళ విద్యార్థులు యువకులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వెంటనే స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఉన్న 3,25,000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ఇవాళ యువత చాలా మంది నిరుద్యోగ సమస్యకి ఇబ్బంది పడి ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్ ద్వారాగా ఇవాళ యువత పక్కదారిని పడే అవకాశాలు చాలా వరకు మనం కనిపిస్తున్నాయి. ఇవాళ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఆన్లైన్ యాప్ల ద్వారాగా మనీ ఎర్న్ చేస్తూ ఇవాళ దాని అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఇవాళ యువత ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి ఇవాళ ఆన్లైన్ యాప్ల్ని, ఆన్లైన్ గేమ్స్ ని కూడా నిషేధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఏవైనా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గడిచిన 8 నెలల్లో చూస్తే పిచ్చికుక్క కరిస్తే పిచ్చెక్కిన చందంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదని జనసేన నాయకురాలు ముద్రపైన దేవకి హెచ్చరించారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై మహేష్ కి నోరు పారేసుకోవటం పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. జనసేన పార్టీపై పోతిన వెంకట మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో జనసేన నాయకురాలు తిరుపతి అనుష ఆదేశాల మేరకు ముద్రపోయిన దేవకి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పైన, జన సైనికులపైన, వీర మహిళలపైన అవాకులు చవాకులు పేలటం పోతిన వెంకట మహేష్ కి పరిపాటిగా మారిందని చెప్పారు. వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రావటం వలన సహాయ కార్యక్రమాలకి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కార్యక్రమాల్లో పాల్గొనలేదని సభాముఖంగా చెప్పిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు జన సైనికులు, వీర మహిళలు స్వచ్ఛందంగా సొంత నిధుల్ని వెచ్చించి సహాయ కార్యక్రమాలు చేసిన విషయాన్ని వెంకట మహేష్ మర్చిపోయారని తెలియజేశారు. జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. జనసేన పార్టీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి జరిగినటువంటి ఆత్మీయ సమావేశం గురించి, జనసేన పార్టీ గురించి, పార్టీ నాయకుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వరదల గురించి కూడా మా జనసేన నాయకులు రాలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముందుగా సభాముఖంగా, మీడియా ముఖంగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. నేను వస్తే అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని, నేను రాకపోయినా నాయకులు, అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుందని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మరి ఆ వీడియో మీ దగ్గర లేకపోతే మేము కూడా పంపించడం జరుగుతుంది. అలాగే వారి సొంత నిధులతో జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు కూడా ఈ వరద బాధితులకు ఏవైతే కావాలో నిత్యావసరాలే కాకుండా పాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సొంత నిధులు పెట్టుకొని కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవేవి మీరు చూసుండ్రు. అలాగే మీరు ఇచ్చిన బ్రెడ్ ముక్క పాలతోనే మేము మొత్తం జనాల్ని కాపాడేసామని మాట్లాడుతున్నారు. మరి మీరు జనసేన లేకుండా వరదల్లో నుంచి మేము బయట పడలేదన్న నినాదాలు కూడా మేము వినిపించడం జరుగుతుంది. ఇవి సభాముఖంగానే చెప్పడం జరిగింది. జనసేన మాకు తోడు. ప్రజలు చీకొట్టి అధికారం నుంచి దించేసిన అధికారుల్ని బట్టలు విప్పి తీసి కొడతానన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బట్టలు ఊడతీసే రోజు దగ్గరలో ఉన్నాయని జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ స్పష్టం చేశారు. వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీ నాయకుడని చెప్పుకుంటున్న పోతిన వెంకట మహేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం చాలా మంచిదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ జనసేన పార్టీ నగర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలన చూసినా ప్రజలు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీపై అవాకులు చవాకులు పేలటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన నాయకుల పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. జనసేన పార్టీని విమర్శించినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పశ్చిమ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మంతాపురం రాజేష్, 41వ డివిజన్ అధ్యక్షులు కురాకుల సురేష్, 43వ డివిజన్ నాయకులు తులసి మురళి, 48వ డివిజన్ నాయకులు దాసిన జగదీష్, తిమ్మారెడ్డి గణేష్, దాసి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి కూటమి ప్రభుత్వం మీద అనేక రకాల అవాస్తవాలు మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎప్పుడు వచ్చిన 2 నిమిషాలు కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం తప్ప
మీరు చేసింది ఏమీ లేదని చెప్పి మీరు ముందు తెలుసుకోవాలి. అదేవిధంగా నిన్న మీరు అధికారుల్ని బట్టలోకి తీసుకొడతాం అని చెప్పి మాట్లాడతాం మీకు సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా పొలిటీషియన్స్ మహా అయితే 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, లేకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు. ఎప్పుడైనా అధికారిగానే ఉంటారు. ఆయన ఒక్కసారి ఉద్యోగం వచ్చాక ఆయన డిజిగ్నేషన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటది కానీ తరగదు. మీరు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారులను ఆ విధంగా మాట్లాడతాం మీకు సవ్వా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకులాగా అధికారుల్ని కార్యకర్తలు చేసి వాడుకుంటున్నారనుకున్నారా? కూటమి ప్రభుత్వంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ అధికారైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీకులాగా సొంత కార్యక్రమాలకి ఏ అధికారులను కూడా కూటమి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. వెలిగొండ ప్రాజెక్టుని జగన్ పూర్తి చేయకపోగా పూర్తి చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం. గవర్నర్ను కలిసిన వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం. గుంటూరు పర్యటనలో జగన్కి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆవేదన. మాజీ సీఎం జగన్కి ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని ప్రశ్నించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కి ఎలాంటి భద్రత తగ్గించలేదు అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.